హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసేజ్ గార్డెనింగ్కి స్వాగతం. ఏంటి ఈరోజు పిచ్చిదానిలో ఉన్నానని ఆలోచిస్తున్నారా? ఈరోజు అంతా పిచ్చెక్కిపోయే పనే ఉందండి ఇంట్లోని, అంటే మిద్దె తోట మీద. ఎందుకు అంటే మేడంతా క్లీనింగ్ అవుతుందండి. అలాగే మనకి సీజన్ రానే వచ్చింది కదండి. ఇప్పుడు ఈ సీజన్లో మనం చక్కగా విత్తనం పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కి మనకి క్రాప్ అంతా వస్తుంది. అలాగే సో ఏవైతే ఎండిపోయిన కొమ్మలు, ఎండిపోయిన మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకోవడం, మళ్ళీ సాయిల్ మిక్సింగ్ అనేది, అంటే పాటింగ్ మిక్స్ అనేది కలుపుకోవడం అంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఈరోజంతా మార్నింగ్ నుంచి పట్టుకున్నాము ఈ పనిని. ఇంకా అవుతుంది ఈ పని, అలాగే ఇంకా సాయంత్రం వరకు అవ్వచ్చేమో, నాకైతే డౌటే. చాలా అయితే పని ఉందండి. ఎందుకంటే మనం ఇలాంటప్పుడే అన్నీ కరెక్ట్గా ఎక్కడికక్కడ క్లీన్ చేసుకొని, పిచ్చి మొక్కలు ఇవి అవి అన్నీ చేసేసుకొని, కుండీల్లోని ఏదైతే కలుపు మొక్కలు ఉన్నాయి, అలాగే ముదిరిపోయిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీనప్ చేసుకోవాలండి. వచ్చేది వర్షాకాలం కాబట్టి అంతా మనం క్లీన్ చేసుకుంటే మనం కొత్త విత్తనం పెట్టుకోవడానికి కుండీలు కూడా ఖాళీ చేసుకోవాలి కదండి. సో ఈరోజంతా ఆ ప్రాసెసే. మార్నింగ్ నుంచి మా పిల్లలు, నేను అందరం కలిపి మట్టి పని అవన్నీ చేస్తున్నాం. సో అది ఎలాగా ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. ఒక చిన్న వ్లాగ్ అండి, రండి మీరు కూడా ఎంజాయ్ చేయండి మాతో పాటు. ఓకే, మరి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదండి, ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నాము. ఇవైతే సన్ఫ్లవర్స్ అండి, అయిపోయినాయి కదా, ఆల్రెడీ విత్తనాలు కూడా అయిపోయి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి మట్టి అంతా వేరు చేసేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, కలుపు మొక్కలు ఇవన్నీ దూరంగా తీసి పడేస్తాం. ఇందులో ఉన్న మొక్కలు కూడా తీసేసుకుంటున్నాం. అబ్బాయిలు అయితే చక్కగా హెల్ప్ చేస్తారండి నాకు ఇలాంటి పనులకి. ఇంకా కొన్నాటికి పువ్వులు ఉండిపోయి ఆ పువ్వులు కూడా కట్ చేసి విత్తనాలకి తీసి దాస్తున్నాను. చూసారు కదండి, మట్టి అంతా పంపేసి క్లియర్ అవుట్ చేసేస్తున్నాను డబ్బాలు అవన్నీ. కత్తిరితో కూడా మిగతావి కట్ చేసేస్తున్నాను, విత్తనాలు కానీ దాస్తున్నాను అవన్నీ. సన్ఫ్లవర్సే కాదండి, అయిపోయిన మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అన్నీ కూడా తీసేస్తున్నాము. మొత్తం గ్రో బ్యాగ్స్, చిన్న చిన్న టబ్స్ ఇవన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నాం. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదండి. సో ఇప్పుడు మనం మట్టిని అంతా కూడా ఒకసారి ఇలాగా అన్ని క్లియర్ అవుట్ చేసుకొని మట్టి ఒకసారి ఎండబెట్టుకుంటే బాగుంటుంది మనకి. పాత మట్టిని అంతా ఒకసారి మనం కలిపేసుకోవాలి ఇలాగా నీట్గా. కొంచెం ఆరాలండి, మట్టి అంతా ఆరి మధ్యాహ్నం వరకు ఉంచాను దీన్ని. దీంట్లో నేను వర్మీ కంపోస్ట్, అలాగే వేపపిండి, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, అలాగే కొంచెం కిచెన్ వేస్ట్ ఆల్రెడీ కలిపేసాను. ఇవన్నీ కూడా కలిపేసుకొని చక్కగా మట్టి అంతా కలిపేసుకోవాలండి. ఇదైతే ఆడపిల్లలు చేయలేరండి, ఇవైతే కొంచెం మగపిల్లలే చేయగలరు ఇలాంటివి. ఆల్రెడీ మనకి పాటీ మిక్స్ అనేది ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. మీకు కావాలంటే పాటీ మిక్స్ అనేది ఎలాగా చేసుకోవాలో చూడొచ్చు. కాకపోతే ఇది ఆల్రెడీ మట్టి అంతా మాది ఫర్టైల్గానే ఉంటుందండి. ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ అని, కౌడంగ్ అని ఇవన్నీ ఇస్తుంటాం కదా. మట్టి కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. సో అందుకే నేను అంచనా ప్రకారం వేసేసుకుంటాను. చూసారు కదండి, మట్టి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఏవైతే అన్ని క్లియర్ చేసుకున్నామో, బకెట్లు ఏంటి, గ్రో బ్యాగ్స్ ఏంటి అన్నీ ఇలా పెంకులు పెట్టేసుకొని మళ్ళీ మట్టిని వీటిలో నింపేసుకోవడం. వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అవుతుంది కాబట్టి ఇలా పెంకులు కంపల్సరీ పెట్టాలండి. మళ్ళీ మట్టి అంతా నింపేసుకొని చక్కగా మనం ఇలా కుండీలు రెడీ చేసుకుంటే మనం కొత్త విత్తనం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా మట్టి నింపిన దాన్ని ఒక 2 days అలా ఉంచుకోవాలండి మనం. ఆ తర్వాత విత్తనం పెట్టుకోవాలి.
ఇక్కడ చూసారు కదండి, మధ్యాహ్నం వరకు ఆ పని అయింది. మట్టి కలుపుకోవడం, నింపుకోవడం, ఎండబెట్టుకోవడం, ఫర్టిలైజర్స్ అన్ని దాంట్లో కలుపుకోవడం. ఇక్కడైతే ఆడపిల్లల బ్యాచ్ దిగిందండి మధ్యాహ్నం నుంచి, కొంచెం చల్లగా ఉందని. అయితే ఇది 2 days ప్రాసెస్. ఒకరోజు క్లీనింగ్, ఒకరోజు ఇదంతా పెట్టుకుందాం అనుకున్నాం. చల్లగా ఉంది కదా అని చెప్పి మధ్యాహ్నమే ఈ పనిలో పడిపోయాం. చూసారు కదండి గాలి కూడా ఎలా వేస్తుందో. ఇదంతా ఆడపిల్లల బ్యాచ్ అండి. వీళ్ళేం చేస్తున్నారంటే ఎండాకులు, ఎండిపోయినవి కొమ్మలు, మధ్య మధ్యలో చిట్ చాటింగ్. సో ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా వాళ్ళు తీసేస్తున్నారు. పిల్లలకి అన్నీ నేర్పించాలి కదండి, ప్రతిదీ చెప్తే వాళ్ళు చేసుకుంటారు. నేను ఒక పక్క నుంచి తుడుచుకొని వచ్చేస్తున్నాను. చూడండి, మనకి సంక్రాంతి కానీ ఏమన్నా పండగలు వస్తే మనం ఇల్లు దులుపుకోవడం, సామాన్లు తోముకోవడం, అన్ని సర్దుకోవడం చేస్తాం కదా. అలాగే మనకి పండగ సీజన్ అనేది వర్షాకాలమేనండి. వర్షాకాలం ఎలాగో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా కొత్త క్రాప్ అనేది మనం గ్రో చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు అంతా ఈ పని అయ్యింది చక్కగా. మాకు అనుకూలంగా వాతావరణం కూడా చాలా సహకరించింది. మధ్యాహ్నం వరకు చాలా ఎండ ఉంది, మధ్యాహ్నం నుంచి అంతా కూల్ అయిపోయింది. సో మరుసటి రోజు పని కూడా అంతా ఒక రోజులోనే అయిపోయింది. సో చూసారు కదండి. సో ప్రతి మిద్దె తోట వాళ్ళు కూడా ఇప్పుడంతా రెడీ చేసుకుంటే మనకి ఈ సీజన్కి మంచి విత్తనాలు అనేది చూసి పెట్టుకోండి, సెలెక్ట్ చేసుకోండి. మంచి విత్తనాలు ఏవైతే పెంచాలనుకుంటున్నారో సో అవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. చూసారు కదండి, మార్నింగ్ నుంచి పని అవుతూనే ఉంది. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసాం ఈ వర్క్ చేయడం. అలా మధ్యాహ్నం అయిపోయింది. మట్టి కలుపుకోవడం ఇవన్నీ కూడా కుండీలకి ఎత్తుకోవడం. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆడపిల్లలు అయితే ఆ బ్యాచ్ దిగిందండి ఆడపిల్లలది. వాళ్ళైతే కలుపు మొక్కలు, అయిపోయిన ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ కూడా పీకడం జరిగింది. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, క్లైమేట్ అయితే ఎంత చల్లగా అయిపోయిందో. సాయంత్రం అయ్యేటప్పటికి వర్షం అయితే పడిపోతుందండి. హ్యాపీగా మా పని అయితే అయిపోయింది. ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండి. వర్షం కూడా పెద్దది అయిపోతుంది, కాకపోతే టెర్రస్ మీదే ఉన్నాము. పైన సోలార్ ఉండడం వల్ల కొంచెం సేఫ్గా ఉన్నాము. గాలి చూసారు కదండి, వర్షం కూడా చూసే ఉంటారు మీరు, చాలా బాగా వస్తుంది కదా. ఓకే, మరి వీడియో ఎంతటితో ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.